వేరు ఇద్దరు. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు దయచేసి ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. చెన్నుపాటి శ్రీని గారి దగ్గర టెక్నికల్ ఇష్యూ ఉంది, ఇంకా ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. చెన్నుపాటి శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. సో మొత్తానికి రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి, రాష్ట్రం రావణ కష్టం అయిపోతా ఉంది. 40 రోజుల్లోనే ఈ ప్రభుత్వం ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయిందంటూ నారాయణమూర్తి గారు అంటున్నారు. ఏమంటారు శ్రీనివాస్ గారు? ఫస్ట్ నారాయణమూర్తి గారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలా. ఇప్పుడు మొన్న ఢిల్లీలో వాళ్ళు చేసిన ధర్నా ఇండియా కూటమితో కలిసి చేశారా, ఇండియా కూటమితో ఉన్నారా లేదా అనేది ఫస్ట్ ఆన్సర్ చేయాలా. నెక్స్ట్ ఇక శాంతి భద్రతలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాల్సి వస్తే, ప్రజాస్వామ్యం అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తురాలా వీళ్ళకి. 5 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్నారు, ఏమి ఇన్వెస్టిగేట్ చేసి మరి అసలు ముద్దాయిలు ఎవరో ఎందుకు తెలుసుకోలేకపోయారు? ఫస్ట్ పాయింట్. 2, సిబిఐ అవినాష్ రెడ్డి పాత్ర ఉందని చెప్పి టెక్నికల్ దీంతో రుజువులు ఉన్నాయి కాబట్టి మేము అరెస్ట్ చేస్తామని వెళ్తే, అరాచకం చేసి ఒక అత్యున్నతమైన మన భారత ప్రభుత్వంలో ఉన్న అత్యున్నతమైన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని అడ్డుకున్నది దౌర్జన్యంగా అరాచకంగా ఎవరో. దాన్ని ప్రజాస్వామ్యం అంటారా? ఒక మాజీ ప్రజాస్వామ్యం అంటే ఏంటో చెప్పనా మీకు మూర్తి గారు? ఒక మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఒక ఫాల్స్ కేసు మీద అరెస్ట్ చేయడానికి అర్ధరాత్రి కాడ 1 గంట 2 గంటలకు వెళ్తే స్వచ్ఛందంగా ఆయన పోలీసులకు కోఆపరేట్ చేసి 52 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చాడు ఆయన. దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. ఇంకా ధైర్యం గురించి మాట్లాడతారు వీళ్ళు. 40 రోజుల్లోనే వీళ్ళు ఎందుకు ధైర్యం కోల్పోయారు, ఎందుకు అంత ఇది పడుతున్నారు, ఆవేశపడుతున్నారు అని చెప్పి. ఎవరు ధైర్యం కోల్పోయారు? ఎవరు భయపడ్డారు? మీ చెల్లెళ్ళకి భయపడింది ఎవరు? వీరు కదా. చంద్రబాబు గారు బస్సు యాత్ర చేస్తుంటే, లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేస్తా ఉంటే భయపడి ఆ బస్సు యాత్రలను అడ్డుకున్నది ఎవరు? ఆ యువగళం పాదయాత్రను అడ్డుకున్నది ఎవరు? ఎవరు భయపడ్డారు? భయపడింది మీరు. ఈ రోజు కూడా మీకు ఓపిక సహనం లేదు. ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు. మీరు చేసిన అరాచకం, మీ అహంకారపూరితమైన పరిపాలన నచ్చక ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు. 164 సీట్లు. మీరు ఈ 40 రోజుల్లోనే ఏం జరిగిపోయింది, ఏం చూశారని చెప్పి మీరు అంత ఆవేశపడిపోయి, అంత భయపడిపోయి ఢిల్లీ వెళ్ళింది ఎవరు? ఇండియా కూటమిలో పార్టీలో వాళ్ళందరినీ పిలుచుకుని మద్దతు ప్రకటించమని కోరుకుని వాళ్ళు కాళ్ళ మీద పడింది ఎవరు? ఎవరు భయపడింది? ధైర్యంగా కానీ దాడులు చేశారు. చంద్రబాబు గారు బస్సు యాత్ర మీద ఎన్ని దాడులు చేశారు ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. యువగళం పాదయాత్ర ఆపడానికి ఎంత ప్రయత్నం చేశారు? ఆ ప్రజలను చూసి భయపడింది మీరు. అడ్డుకుంటే ఇంకా ఏ స్థాయికి వెళ్తుందో ఇదని చెప్పి ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరిగితే కూటమికి డిపాజిట్లు రావంటున్నారు. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాను. 40 రోజులు ఎలక్షన్ అవ్వలేదు, 40 రోజులు ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టాలా? ఈయనంత ఇది కుర్చీ మీద ఎందుకు అంత ఆపేక్ష, అంత ఆప్యాయత? ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి. లేకపోతే సేవ చేయలేరా? కుర్చీ లేకపోతే చంద్రబాబు గారు చేయలే? 10-15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి కూడా సేవ చేశాడు. 75 ఏళ్ల వయసులో కూడా. నీ వయసు ఎంత? మీరు రాబోయే కాలం పూర్తిగా ఓవర్ కాన్ఫిడెన్స్ ప్లస్ అరాచకంతో ప్రతిపక్ష పార్టీని అధికారంలో రానియకుండా ఉండగలము అనే ఒక ధైర్యంతో, మూర్ఖత్వంతో మీరు అరాచకం చేశారు గత 5 సంవత్సరాల్లో. కానీ అల్టిమేట్ గా ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు చాలా అమోఘమైన తీర్పిచ్చారు. మీరు ఎందుకు ఆగలేకపోతున్నారు 5 సంవత్సరాలు? నిజంగా ఈ ప్రభుత్వం మీరు నడిచిన పందాలు నడిస్తే పోతుంది.
లేకపోతే 5 సంవత్సరాల తర్వాత ప్రజలు తిరిగి ఎన్నుకుంటారు. ఎందుకు ఆగలేకపోతున్నారు మీరు 5 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలు వచ్చేవరకు ప్రజా తీర్పు కోసం? ఓవర్ నైట్ మీరు అడగంగానే వెళ్ళిపోయి అక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేసేయాల కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రపతి పాలన విధించమని అడిగారు. ప్రెసిడెంట్ రూల్ పెట్టాలా? అలా పెట్టాల్సి వస్తే మీరు ప్రభుత్వం స్థాపించిన మరుసటి రోజే ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సింది. ఏదైనా మన కింద దాకా వస్తే గానీ తెలియదండి. ఇప్పుడు నేను అంటలేదు ఇక్కడ దాడులు జరగట్లేదు, ఇది జరగట్లేదు అంటలా. కొన్ని చోట్ల స్పాంటేనియస్ గా జరిగినాయి. ఆర్గనైజ్డ్ క్రైమ్ అన్నాడు మూర్తి గారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే నేను చెప్తాను ఏంటో. వివేకానంద రెడ్డి గారిది హత్య ఆర్గనైజ్డ్ క్రైమ్. కొన్ని నెలల పాటు కుట్ర పన్ని ఆర్గనైజ్డ్ గా ఆయన ఇంట్లోనే హత్య చేశారు. దట్ ఈస్ కాల్డ్ ఆర్గనైజ్డ్ క్రైమ్. స్పాంటేనియస్ గా కార్యకర్తలు జరిగింది, నేను జరగలేదు అంటలా, జరిగినాయి కొన్ని సంఘటనలు జరిగినాయి. దాన్ని నిన్న అసెంబ్లీలో కూడా ఆయన చెప్పాడు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చెప్పారు, గత ప్రభుత్వం ఈ అరాచకాలు చేసింది, ఈ అరాచకాలు మనం చేయకూడదు, మన ప్రభుత్వం చేయకూడదు, చేస్తే మనకు కూడా ప్రజలు ఇదే రకమైన తీర్పిస్తారని చాలా క్రిస్టల్ క్లియర్ గా ఇద్దరు కూడా అసెంబ్లీ సాక్షిగా మన ఆంధ్రప్రదేశ్, మన ప్రపంచంలో తెలుగు ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా చాలా స్పష్టంగా చెప్పారు. అర్థం కావట్లేదా మీకు? ఏదండి ప్రజాస్వామ్యం? ఒక 75 ఏళ్ల ముదుసలి ఆమె, గుంటూరు ఆమె, అరే ఎవరో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక వాట్సాప్ లో పోస్ట్ పెడితే దాన్ని ఫార్వర్డ్ చేస్తే ఆమెను తీసుకెళ్లి అరెస్ట్ చేసి 75 ఏళ్ల వృద్ధురాల్ని జైల్లో పెట్టారు. ఆమె ఆస్తి ఆమె కాకుండా వాళ్ళు ఎప్పుడో నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆ హోటల్ నడిపేవాడు గుంటూరులో. ఆ హోటల్ వాళ్ళని కాకుండా చేశారు. ఇదండి ప్రజాస్వామ్యం. ఇంకా మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? సిగ్గుండద్దండి మాట్లాడటానికి. నాకు చాలా బాధేస్తుంది ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పారు. నారాయణమూర్తి గారు రెస్పాండ్ అవ్వండి శ్రీనివాస్ గారి మాటలకి. శ్రీనివాస్ గారు అంటే శ్రీనివాస్ గారు ఎట్లా మాట్లాడుతున్నారంటే, అప్పుడు ఆ హత్య జరిగింది కాబట్టి వివేకానంద రెడ్డి గారిది, మేము రోజు హత్యలు చేసుకుంటూ పోతాం మాట్లాడుతున్నారా? అడగండి ఒకసారి. లైన్ లో ఉన్నారా? ఉన్నానండి లైన్ లోనే. లైన్ లో శ్రీనివాస్ గారు, నేనేమంటున్నానంటే ఓకే మీకు అధికారం, మేమేమి ఇప్పుడు మీరేదో కింద మీద మాట్లాడారు, అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఇవాళ ఎలక్షన్ రావాలని మేము కోరుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అది మాట్లాడారు తప్పది. ఎలక్షన్ రావాలి, ఒక నెలలోనే మళ్ళీ ఎలక్షన్ వస్తే మేము నెగ్గుతాము. నేను ఆ మాటలు మాట్లాడట్లా. మీరు విశ్వాసాన్ని కోల్పోయారు, ఈ విధంగా పరిపాలించడం వల్ల బ్రహ్మాండమైన అవకాశం వచ్చింది, అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు, ప్రజలు మీకు ఓట్లేశారు, ప్రజలు మీరు మోసం చేస్తారా, లేదు మీరు ఇచ్చిన హామీల వల్ల నెగ్గారా, లేదంటే పవన్ కళ్యాణ్ కలవడం వల్ల నెగ్గారా, ఇవన్నీ సెకండరీ. అది దాని గురించి నేను అప్రస్తుతం నేను మాట్లాడను. సింగిల్ గా పోటీ చేస్తూ ఒక్కడు కూడా నెగ్గలేరా మీరు, అవన్నీ నేను చెప్పను. ఇప్పుడు అవన్నీ మీకు వదిలేస్తా. నేనేమంటానంటే మీకు ఓట్లేశారు, మీకు మెజారిటీలు ఇచ్చారు, 80,000, 70,000, 60,000, 50,000 ఇచ్చారు, మీకు 164 సీట్లు ఇచ్చారు, మీరు అధికారంలోకి వచ్చారు, మిమ్మల్ని ప్రజలు విశ్వసించారు. మోసపోయి విశ్వసించారా లేదంటే మనస్ఫూర్తిగా విశ్వసించారా నేను అవన్నీ నేను చెప్పను. ఎందుకంటే ఇక్కడ గేమ్ ఏంటి? నెంబర్ గేమ్. మీకు మెజారిటీ వస్తే మీరు పరిపాలిస్తారు, మాకు మెజారిటీ వస్తే మేము పరిపాలిస్తాం. మాకు మెజారిటీ రాలేదు, మీకు మెజారిటీ వచ్చింది, ఓకే. ఎక్కువ మెజారిటీ వచ్చింది, ఇంకా ఎక్కువ మెజారిటీ వచ్చింది కాదను. నేను ఏమంటున్నానంటే నేను ఎలక్షన్ పెట్టాలి, మాకు చైర్లు కావాలి, నేను ఎప్పుడు అనలా. చైర్లు కావాలి. కూటమితో వెళ్దాం కదా, ఎవరితో కలిసి మీతో కలిసి వస్తామని చెప్పేసి జాతీయ పార్టీలు ఎందుకెళ్ళలేదు? అధికారమే పరమావధి కాదు కదా మాకు. ఈ విధంగా వివేకానంద రెడ్డి గారు కాబట్టి మేము రోజు చంపుకుంటూ పోతాం. వివేకానంద గారు హత్య ఏ విధంగా జరిగింది, ఏ లావాదేవీలో జరిగింది, అది అందరికీ ప్రజలందరికీ తెలుసు. అది కూడా తెలుగుదేశం గవర్నమెంట్ లో జరిగింది 2014 ముందు. అయితే అదన్నీ పక్కన పెడితే అది ఇప్పుడు కోర్టులో నడుస్తూ ఉంది, విచారణ జరుగుతూ ఉంది. దాని గురించి మనం మాట్లాడకూడదు. జ్యూరిస్డిక్షన్ ఉంది, అది కోర్టులో ఉంది, దాని మాట్లాడే ఇది లేదు.
రైట్, ఒక్క నిమిషం నారాయణమూర్తి గారు ఒకటి రెండు మీరు అడిగిన జరిగే కాబట్టి మీరు రోజు చేస్తూ ఉంటారా? మీరు అడిగిన ప్రశ్నలకి శ్రీనివాస్ గారు సమాధానం చెప్పండి, రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్యని ఎవరో సమర్థించట్లేదు. సమర్థించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమర్థించింది. ఎందుకు చేయలేకపోయారని అడిగా, దానికి సమాధానం చెప్పమనండి. 5 సంవత్సరాలు నేను ఈ తప్పుడు మాటలు మాట్లాడకూడదు దయచేసి. ఎవరు సమర్థించారు? మీరు ఎలా చెప్తారు సమర్థించారని? గుండెపోటాన్ని ఎవరు వేశారు? మీ సాక్షి పేపర్ కాదా? మూర్తి గారు మీరు మాట్లాడుతున్నారు దయచేసి ఎందుకంటే మీరు ఆర్గనైజ్డ్ అనే పదాన్ని వాడారు కాబట్టి మూర్తి గారు ఆయనకు ఓపిక సహనం ఉండాలా, వినే ఓపిక ఉండాలా, కాస్త ఓపిక ఉండాలి ఆయనకి. ఆయన మాట్లాడినప్పుడు నేను ఏమైనా అడ్డుపడ్డానా? అడ్డుపడలేదు కదా. సమాధానం చెప్పానండి మాట్లాడిన తర్వాత. ఇప్పుడు ఎవరు సమర్థించారండి వివేకానంద రెడ్డి గారి హత్య? ఎవరు సమర్థించలేదే. తర్వాత సింగిల్ గా పోటీ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళింది ఎవరు? ఇండియా కూటమిలో 10 పార్టీల్ని మద్దతు ప్రకటించమని తీసుకుని నిరాహార దీక్ష చేసింది ఎవరు? ఎలక్షన్లు కావాలా అని మేము అడిగామా అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఢిల్లీ పోయింది దేనికండి? ధర్నా చేయడానికి. ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రెసిడెంట్ పాలన దంటమని అడగటానికే కదా పోయింది ఆయన అధ్యక్షుడు. ఎందుకు ఆడదాకా ఎందుకు పోవాలా? నీకు దమ్ముంటే ఇక్కడ అసెంబ్లీ జరుగుతా ఉంది, కొన్ని కోట్ల మంది వీక్షిస్తారు ఆ అసెంబ్లీ సమావేశాలని టీవీలోనూ వాటిలో. ఇక్కడ మాట్లాడొచ్చు కదా అసెంబ్లీలో. ఎందుకు పారిపోయావు నువ్వు? ఢిల్లీ ఎందుకు పారిపోయావు? అంటే వారికి మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదు, వారి గొంతు నొక్కేస్తా ఉన్నారని. అరే అసలు నువ్వు అసెంబ్లీకి వచ్చింది ఎక్కడండి? నువ్వు అసెంబ్లీకి వచ్చి నువ్వు మాట్లాడాలి కదా. అసలు ఏమీ రాకుండా మాట్లాడకుండా నన్ను గొంతు నొక్కేస్తున్నారని చెప్పానంటే అది ఎంత దారుణమైన ఆరోపణ అండి అది. అసలు నువ్వు వచ్చింది ఎప్పుడు అసెంబ్లీకి? అసెంబ్లీకే రాలేదు కదా. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి కదా నీకు ఉంటే. శ్రీనివాస్ గారు, అసెంబ్లీకి వస్తేనే మేము మంటలు ఆపుతాము అంటారా మీరు? మాట్లాడండి మూర్తి గారు. మానభంగాలు జరగవు, తగలబెట్టం. మూర్తి గారు మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. అసంబద్ధంగా మాట్లాడి అసెంబ్లీకి వస్తే మూర్తి గారు డిబేట్ చేయకండి. మనం మాట్లాడేది మీరు అడిగిందని చెప్తున్నా నేను. మీరు చెప్పిన దాన్నే వస్తున్నా. మీరు మానభంగాల గురించి అసెంబ్లీకి వస్తే జరగవు, అసెంబ్లీకి వచ్చిన వాళ్ళకే రక్షణ అని అంటారా? కాదండి, ఇప్పుడు ఎవరు సమర్థించారు చెప్పండి? ఎవరు సమర్థించారు? మీరు చెప్పే మానభంగాలును హత్యలు ఎవరు సమర్థించారు? సమర్థించింది మీరే కదా. రైట్ సమయం తక్కువ ఉందండి. రైట్ శంకర్ గారు కంక్లూజన్ తీసుకుంటా 1 by 1. భారతి శంకర్ గారు కంక్లూజన్ ఇవ్వండి. సో మొత్తానికి చిన్నపాటి శ్రీనివాస్ గారు కూడా అసెంబ్లీకి వచ్చి ఆయన గలాన్ని వినిపించుంటే బాగుండేది. సో ఢిల్లీ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో వినిపిస్తే కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన వాయిస్ని వినేవాళ్ళు, ఆయన పోరాటాన్ని వినేవాళ్ళు అని అన్నారు. వస్తాను మూర్తి గారు, నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. శంకర్ గారు కంక్లూజన్ ఇవ్వండి. సార్ ఏమీ లేదు, మూర్తి గారు చెప్పేది ఏంటంటే ఈ వెంటనే ఎన్నికలు పెట్టాలని అన్నారు కదా. వెంటనే ఎన్నికలు పెట్టాలి అన్నారు మీరు.